నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వేరే మార్గం లేకే రాష్ట్రంలో జీరాంజీ పథకం అమలు. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని కేబినెట్లో నిర్ణయం. మూసీకి మంచినీళ్లు ఎలా వస్తాయని కేబినెట్లో ఉత్తమ్ ప్రశ్న. ప్రతిపక్ష నాయకుల్లా మాట్లాడొద్దని ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్య. టెలిగ్రామ్ సిగ్నల్ యాప్లకు కేంద్రం నోటీసులు. యూజర్ నేమ్ ఫీచర్పై వివరణ కోరిన ఐటీ శాఖ. ఏపీ మార్కాపురంలో పెళ్లింట విషాదం. ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న లారీ, 4 దుర్మరణం. శివనామ స్మరణ మధ్య అమర్నాథ్ యాత్ర ప్రారంభం. మంచులింగాన్ని దర్శించుకునేందుకు బయలుదేరిన భక్తులు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టంపై న్యాయ పోరాటం చేస్తూనే రాష్ట్రంలో అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 7,345 కోట్ల రూపాయలతో మూసీ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టు చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. టిమ్స్ వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 6,278 పోస్టులను మంజూరు చేసింది. వీబీజీ రామ్జీ పథకంపై నిరసన తెలుపుతూనే తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రంలో అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి డిజిటల్ కేబినెట్ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వీబీజీ రామ్జీ చట్టం రాష్ట్రంలో అమలు చేసే అంశంపై కేబినెట్ చర్చించింది. రాష్ట్రాలను సంప్రదించకుండా, కనీసం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా వీబీజీ రామ్జీ చట్టాన్ని కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిందంటూ కేబినెట్ మరోసారి నిరసన తెలిపింది. అయితే కొత్త చట్టంలో విధించిన నిబంధనలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని, పార్లమెంట్లోనూ కేంద్రం తీరును నిలదీయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలకు భిన్నంగా దేశంలోని ప్రజల అభిప్రాయాలకి, కూలీల అభిప్రాయాలకి, పేదవాడి అభిప్రాయాలకి భిన్నంగా ఈ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి వీబీజీ రామ్జీ పేరుతో ఒంటెద్దు పోకడతో ఈ జీరామ్జీ కార్యక్రమాన్ని నిన్న 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. చాలాసేపు దీని మీద డిస్కషన్ చేసి అనివార్యంగా దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఒప్పుకున్నాయో అదే రకంగా తెలంగాణ రాష్ట్రం కూడా గత్యంతరం లేని పరిస్థితిలో ఒప్పుకుంటూ న్యాయపరంగా దీని మీద అప్రోచ్ అవ్వాలని కేబినెట్ తీర్మానించడం జరిగింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో భాగంగా మొదటి దశ పనులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఫేజ్ 1లో 7,345 కోట్ల రూపాయలతో 21 కిలోమీటర్లు అభివృద్ధికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ నిర్వహణ, పనుల పర్యవేక్షణ కోసం కొత్తగా 147 పోస్టులను మంజూరు చేయడంతో పాటు ఇతర శాఖల నుంచి సిబ్బంది డిప్యూటేషన్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని అందించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టీమ్స్ తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 6,278 డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది. ఆ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎల్ఓసీలు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థులతో పాటు సుమారు 1,50,000 మంది టీచర్స్ కానీ, లెక్చరర్స్, సిబ్బంది వారికి కూడా ఉచిత టిఫిన్, పాలు, అదే రకంగా భోజనాన్ని కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాలోని టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తూ వాటిని రన్నింగ్ లోకి తీసుకురావడానికి 6,278 పోస్టులు, వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. మూసి ప్రక్షాళన చేసే దాంట్లో భాగంగా ఫేజ్ 1 కి సంబంధించి గాంధీ సరోవరకు ఉన్న వి షేప్ లో ఉన్న ఆ మూసీ రివర్ ని 21 కిలోమీటర్లు ఫస్ట్ ఫేజ్ లో రాబోయే కొద్ది రోజుల్లో టెండర్ పిలవటానికి ప్రిపేర్ చేశారు.
దానికి సంబంధించి 7,345 కోట్లు రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ కు సంబంధించిన ఈ 21 కిలోమీటర్లకు సంబంధించి ఏ ఉద్దేశంతోనైతే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలు ట్రాన్స్పోర్ట్ ప్రయాణానికి మరిన్ని వసతులు సౌకర్యాలు కూడా కలుగుద్దనేది కూడా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. గోదాములు, జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయం సహా కాంగ్రెస్ కార్యాలయాలకు పలుచోట్ల భూములను కేటాయించింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికుంటలో నిత్యావసర వస్తువులు గోదాముల నిర్మాణానికి 50 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా కట్తాల్ మండలం కర్కాల్ పహాడ్లో 10 ఎకరాలను తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు మార్కెట్ రేట్ ప్రకారం కేటాయించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జవహర్ నవోదయ విద్యాలయాలకు 2 చోట్ల ప్రభుత్వం స్థలం కేటాయించింది. మహబూబ్ నగర్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడలో 19 ఎకరాల ప్రభుత్వ భూమిని కేబినెట్ కేటాయించింది. జగిత్యాల జిల్లా చల్గల్లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని నిర్ణయించింది. ఉత్తర తెలంగాణలోని 2 జిల్లాల్లో కాంగ్రెస్ కార్యాలయాల నిర్మాణానికి ఎకరం చొప్పున కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వర్షాభావ పరిస్థితులు ఉన్నందున గ్రామాల్లో తాగునీటికి సమస్య రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ చర్చించింది. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని, దీనిపై అవసరమైతే కేబినెట్ సబ్ కమిటీ వేయాలని చర్చ జరిగినట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు. కేబినెట్ భేటీలో మూసీ ప్రాజెక్టుపై వాడివేడి చర్చ జరిగినట్లు సమాచారం. మూసీ నదిలోకి మంచినీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతల మాదిరిగా మాట్లాడితే ఎలాగని ఉత్తమ్ను ఓ సీనియర్ మంత్రి అడిగినట్లు తెలిసింది. ఈ దశలో జోక్యం చేసుకున్న సీఎం మూసీ ప్రాజెక్టు సమగ్రంగా వివరించారు. సాగునీటి ప్రాజెక్టులు సవరించిన అంచనాల ఫైళ్లు కేబినెట్ ముందుకు ఎందుకు రావడం లేదని ఉత్తమ్ ప్రశ్నించగా, వచ్చే కేబినెట్ భేటీలో ముఖ్య అజెండాగా చర్చిద్దామని సీఎం అన్నట్లు సమాచారం. మూసీ పునరుజ్జీవం పనులతో పాటు సాగునీటి ప్రాజెక్టుల సవరించిన అంచనాలపై మంత్రివర్గ సమావేశంలో వాడి-వేడి చర్చ జరిగినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో మూసీ ప్రాజెక్టు మొదటి దశ అంచనాల ఆమోదం ఎజెండా వచ్చిన సమయంలో మూసీకి మంచినీళ్లు ఎక్కడి నుంచి వస్తాయంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ పథకానికి నీటిని ఎక్కడి నుంచి తెస్తారు, ఎత్తిపోసే 20 టీఎంసీలలో 17.5 టీఎంసీలు తాగునీటికి పోతే మిగిలిన 2.5 టీఎంసీలు మొత్తం వస్తుందా అని అడిగినట్లు సమాచారం. మూసీపై చేసే ఖర్చు, ఆదాయం రేషియో ఏమిటని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ఓ సీనియర్ మంత్రి ప్రతిపక్ష నేతల మాదిరే మనం మాట్లాడితే ఎలాగని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. హైదరాబాద్ రూపురేఖలు మారాలంటే మూసీ ప్రక్షాళన చేసి తీరాల్సిందేనని అన్నట్లు సమాచారం. ఈ దశలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని అందరూ హర్షిస్తున్నారని తెలిపారు. విపక్షానికి చెందిన ఓ నాయకుడు మాత్రం మూసీని పునరుద్ధరణ జరగనివ్వబోమని చాలా గట్టిగా మాట్లాడుతున్నారని, అలాంటి వారికి బలంగా సమాధానం చెప్పాల్సింది పోయి మనం కూడా వారి భాషే మాట్లాడితే ఎలా అంటూ ఉత్తమ్ లేవనెత్తిన అంశాలకు సీఎం వివరణ ఇచ్చినట్లు తెలిసింది. సాగునీటి ప్రాజెక్టుల సవరించిన అంచనాల ఫైళ్లు మంత్రివర్గానికే రావడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించినట్లు తెలిసింది. పొంతనలేని కొర్రీలతో అడ్డుకుంటున్నారని, ఇలా ఎందుకు జరుగుతోందని ఉత్తమ్ అడిగారని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సమాధానం కోరారు. మంత్రివర్గ సమావేశానికి ఒక రోజు ముందు తన వద్దకు ఫైళ్లు వస్తాయని, సాంకేతిక అంశాల గురించి తెలుసుకోవటానికి సమయం లేకపోవటం వల్లే మంత్రివర్గ సమావేశానికి రాలేని రామకృష్ణారావు పేర్కొన్నట్లు సమాచారం. ఇవన్నీ చాలా సంవత్సరాలుగా జరుగుతున్న పనులని, అంచనాల సవరింపు తప్పనిసరని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఏదో ఒక అభ్యంతరంతో ఆపేస్తున్నారని ఉత్తమ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. మళ్లీ జోక్యం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 17న జరిగే మంత్రివర్గ సమావేశంలో సవరించిన అంచనాలపైనే మొదటి చర్చ ఉంటుందని తెలిపారు. ఆ రోజు వరకు అన్ని ఫైళ్లు సిద్ధం చేయాలని, ఆ అజెండా ముగిసాకే వేరే అంశానికి వెళ్దామని స్పష్టం చేశారు. సందేహాలను తీర్చడానికి పూర్తిస్థాయిలో సిద్ధమై రావాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. రాజస్థాన్ సంప్రదాయేతర ఇంధన కార్పొరేషన్తో సింగరేణి సంస్థ జాయింట్ వెంచర్గా ఏర్పడి 1500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ అంశంపై చర్చకు వచ్చినప్పుడు మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అభ్యంతరం ఎందుకని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై శ్రీధర్ బాబు పలు అంశాలను లేవనెత్తగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానమిచ్చినట్లు తెలిసింది. థర్మల్ ప్లాంట్ ప్రతిపాదనను మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించాలని, అక్కడ చర్చించిన తర్వాతే కేబినెట్కు తేవాలని సీఎం సూచించినట్లు సమాచారం. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన మంత్రి కొండా సురేఖ జెట్లాగ్ కారణంగా మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆర్టీసీ తెలిపింది. వరుసగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని డిపోల పరిధిలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులను తాత్కాలికంగా నిలిపివేశారు. గత 21న కరీంనగర్ సమీపంలో అల్గనూర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఘటనపై నివేదిక రాకముందే మరో ఘటన జరిగింది. ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాల రక్షణే అత్యంత ప్రాధాన్యతగా భావించి ఆర్టీసీ యాజమాన్యం జేబీఎం బస్సులు సేవల్ని నిలిపివేసింది. ఈ బస్సుల పర్యవేక్షణ కోసం హైదరాబాద్ బస్ భవన్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. 100% సేఫ్టీ సర్టిఫికేట్ వస్తేనే సేవలు పునరుద్దరిస్తామని ఆర్టీసీ స్పష్టం చేసింది. రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా ఉంటూ అధికార బలంతో కోట్లాది రూపాయల అక్రమాస్తులు కూడబెట్టిన ఒక అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీమ్రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. హైదరాబాద్తో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో జరిపిన సోదాల్లో కళ్లు చెదిరే స్థాయిలో ఆస్తులు, నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ వెసెల్లా మెడోస్లోని విల్లాలో ఉంటూ డీజీపీ కార్యాలయంలో పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్లో డీఎస్పీగా పనిచేస్తున్న భీమ్రెడ్డి ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ సిటీ రేంజ్ 1 డీఎస్పీ మాజీద్ ఖాన్ నేతృత్వంలోని బృందం చేపట్టిన దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తులు భారీగా బయటపడ్డాయి. దాదాపు 20 చోట్ల స్థిరాస్తుల్ని గుర్తించడం కలకలం రేపింది. బెంగళూరు మహానగరంలో భీమ్రెడ్డికి సంబంధించి ఎకరా వాణిజ్య స్థలం, కర్ణాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు గుర్తించారు. ఆయన పేరిట లభించిన స్థిరాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 200 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. మరోవైపు హైదరాబాద్ శివార్లలోని ఓ మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ గా పనిచేసిన నేత ఇంట్లోనూ ఏసీబీ సోదాలు జరిగాయి. భీమ్రెడ్డికి సదరు నేత సన్నిహితంగా మెలగటంతో ఆయన పేరిట ఏమైనా ఆస్తుల్ని దాచారా అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఒక బినామీ ఇంట్లో 40 లక్షల నగదు, వెసెల్లా మెడోస్లో ఏసీబీ సోదాల సమయంలో ఏకంగా 2 కిలోల బంగారు ఆభరణాలతో పాటు సుమారు 20 కిలోల వెండి వస్తువులు లభ్యమయ్యాయి. 19.91 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించారు. 23 విదేశీ మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో ఆబ్కారీ శాఖకు సమాచారం అందించారు. 3.6 లక్షల నగదుతో పాటు పేట్ బషీరాబాద్లోని ఓ బినామీ ఇంట్లో మరో 40 లక్షల నగదు లభ్యమైంది. మరో కంపెనీ నిర్వాహకుడు భీమ్రెడ్డికి బినామీగా ఉన్నట్లు వెల్లడైంది. భీమ్రెడ్డికి సంబంధించిన లాకర్ ఉన్నట్లు గుర్తించారు. ఒకవేళ దాని తాళం ఇవ్వటానికి నిరాకరిస్తే న్యాయస్థానం అనుమతితో తెరిచేందుకు ఏసీబీ అధికారులు సన్నద్దమవుతున్నారు. శ్రీ రాఘవేంద్ర రాక్ శాండ్ మినరల్స్ అనే సంస్థలో డీఎస్పీ 75 లక్షల రూపాయల మేర పెట్టుబడి పెట్టినట్లు పత్రాలు లభ్యమయ్యాయి. ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల ప్రకారం డీఎస్పీ భీమ్రెడ్డి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు సహా పక్క రాష్ట్రంలో భారీగా స్థిరాస్తులను నిర్మించారు. వాటి అధికారిక విలువ కొన్ని కోట్లలో ఉండగా మార్కెట్ విలువ 100 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇబ్రహీంబాగ్లోని లగ్జరీ వెసెల్లా మెడోస్లో ఒక విల్లా, టెలికాం నగర్లో G+2 అంతస్తులతో పెంట్ హౌస్తో కూడిన ఒక ఇల్లు, టెలికాం నగర్లో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో మరో ఫ్లాట్, తెల్లాపూర్లో 2 ఫ్లాట్లు ఉన్నాయి. మణికొండలో 500 గజాల విస్తీర్ణంలో ఉన్న G+5 అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్ లో భారీ వాటా ఉన్నట్లు అధికారులు తేల్చారు. మణికొండ ప్రాంతంలోనే మరో 3000 చదరపు అడుగుల భూమి కమర్షియల్ గా ఉన్నట్లు సోదాల్లో గుర్తించారు. ప్రగతి రిసార్ట్స్ సమీపంలో 500 గజాల ప్లాట్, ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి సమీపంలో 200 గజాల ప్లాట్, పటాన్చెరు జీపీఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 గజాల ప్లాట్ ఉంది. పటాన్చెరులోనే మరో 200 గజాల ప్లాట్, వికారాబాద్ జిల్లా మోమిన్పేట్లో 1000 గజాల ఖాళీ స్థలం, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, వికారాబాద్ జిల్లా మోమిన్పేట్లో 2 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. వికారాబాద్ జిల్లా సీసీకుంట మండలం ముచింతలలో 4.20 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలో ఒక చోట 6 ఎకరాలు, మరో చోట ఏకంగా 38 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఎకరం విలువైన భూమిని అధికారులు గుర్తించారు. డీఎస్పీ సంకిరెడ్డి భీమ్రెడ్డి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో ఏసీబీ అధికారులు తేల్చారు. ప్రస్తుతం దొరికిన ఆస్తుల పత్రాలను పరిశీలిస్తున్నామని, ఆయనకు సంబంధించిన మరికొన్ని బినామీ అకౌంట్లు, లాకర్లు, ఇతర ప్రాంతాల్లోని ఆస్తులపై విచారణ ఇంకా కొనసాగుతోందని ఏసీబీ ప్రకటన ద్వారా వెల్లడించింది. పోలీస్ శాఖలోనే డీఎస్పీ హోదాలో ఉంటూ ఆదాయానికి మించి ఇంత భారీ స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టడం నగరంలో సంచలనంగా మారింది. డీఎస్పీ భీమ్రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ పూర్తయిన తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా జడ్చర్ల ప్రాంతం ఆలూరుకు చెందిన భీమ్రెడ్డి తొలుత కానిస్టేబుల్ గా పోలీస్ శాఖలో అడుగుపెట్టారు. అనంతరం 1995 బ్యాచ్ ఎస్ఐగా ఎంపికయ్యాడు.
2003 ప్రాంతంలో సైబరాబాద్ కమిషనరేట్లో ఎక్కువ కాలం విధులు నిర్వర్తించాడు. సైబరాబాద్తో పాటు హైదరాబాద్ కమిషనరేట్లో నారాయణగూడ లాంటి ఠాణాల్లో ఎస్హెచ్ఓగా పనిచేసిన భీమిరెడ్డి పటాన్చెరు, వనస్థలిపురం ఏసీపీగానూ పనిచేశాడు. 2 ఏళ్లుగా డీజీపీ కార్యాలయంలో ఉన్న పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్లో డీఎస్పీగా పనిచేస్తూ ఏసీబీకి చిక్కాడు. ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెళ్లింట విషాదాన్ని నింపింది. ఖమ్మం సమీపంలోని అమరావతి అనంతపురం రహదారిపై ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో 4 మృతి చెందారు. 7 తీవ్రంగా గాయపడ్డారు. గిద్దలూరు నుంచి ఆటోలో ఖమ్మం బయలుదేరిన పెళ్లి బృందం అర్ధరాత్రి హైవే పక్కన ఉన్న వినాయకస్వామి ఆలయంలో పూజలు చేసేందుకు ఆగింది. అంతలోనే వేగంగా వచ్చిన లారీ ఆటోను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో అంకాలు, నాగేష్, అలకనంద అనే 3 ఘటనా స్థలంలోనే చనిపోగా నాగలక్ష్మి అనే చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. గాయపడ్డ వారిలో 4 పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు. పెళ్లి బృందంలో మొత్తం 14 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి కూతురు గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడగా ఆనందంగా జరగాల్సిన వేడుక క్షణాల్లోనే విషాదంగా మారింది. పెళ్లి కూతురు చేసుకుని గిద్దలూరు నుండి వస్తున్నాం. వచ్చేటప్పుడు వినాయకమ్మ గుడి దగ్గర కొబ్బరికాయ కొడదామని ఆటో ఆపిన జస్ట్ సెకండ్ లో 2 నిమిషాల్లో ఆపిన ఆటో నిలబడిన ఆటో నుంచి వెనక నుంచి లారీ గుద్దేయడంలో 4 చిన్న పాప, 3 భార్య భర్తలు, ఒక అబ్బాయి చనిపోయింది. మ్యారేజ్ కోసమని ఇక్కడ అబ్బాయి పెళ్లి కొడుకు ఇది ఖమ్మము. అక్కడి నుంచి వచ్చినాం. పెళ్లి పెట్టుకున్నాము. పెళ్లి కానీ పెళ్లి కూతురు కోసం వెళ్ళి వచ్చినప్పుడు పెళ్లి కూతురు ఆటో సైడ్ ఆపినాడు అబ్బాయి. ఆటో సైడ్ ఆపినప్పుడు లారీ వచ్చి ఢీ కొట్టించేప్పుడు అక్కడికక్కడే 3 మృతి చెందారు. ఒక చిన్న పాప, 4 చనిపోయినారు. 3కి మరీ గాయాలు జరిగి 2 కాళ్ళు ఇరిగాయి. ఒక అబ్బాయి పెండు వెంక ఇరిగింది. ఇక్కడ ఒంగోలు ఆసుపత్రికి తీసుకొచ్చినారు. 3 తీసుకొచ్చాం. ఆవుల ఈరయ్య, ఆవుల ఓలమ్మ, సంజీవ, నల్లబూతుల సంజీవ. పెళ్లి అవుతుంది ఖమ్మం. దెబ్బలు అయిన వాళ్ళని గిద్దలూరు అబ్బాయి, గాజులపల్లె కొంతమంది పెళ్లికి వచ్చిన వారు వీళ్ళు. ఇక్కడ 11 గంటలకు పేరు చేరామయ్యా. 10:30 అట్ట వీడికి వచ్చిన వాళ్ళకల్లా కరెక్ట్గా 12 అట్లా దాటిందో తొలిందో తెలుదు. 12 గంటలు అయింది. మేము అక్కడ వీడిని ఖమ్మంలోనే పెళ్లి పెద్దలు నుండి వచ్చినాము. 2 ఆటోలు, ఒక బగ్గి. ఒక ఆట వెనకొచ్చింది. పెళ్లి కూతురుని ఆట ముందు వచ్చింది. బగ్గి ఆట. పెళ్లి కూతురుని ఆట వచ్చేలా పక్క సైడ్ నిలబెట్టుకున్నాడు. ఖమ్మమే మేము పెళ్లి కొడుకుల ఇంటికాడికి పోనిపోతున్నాం. పక్క నిలబెడుతున్నాం. మా ఆట రాలేదని పక్క నిలబెట్టినది వచ్చి కొట్టుకొని పోయినాడయ్యా. 3 పెద్దోళ్ళు, ఒక వయసు అక్కయ్య, 2 వయసు పిల్లలు, ఒక చిన్న పాప, 2 ఏళ్ళ పాప చనిపోయినారు సాట్లోనే. ఇంకా కొద్దిమల్లకు 4కి దెబ్బలు తగిలినాయి. మెటా యాజమాన్యంలోని వాట్సాప్నకు ఇప్పటికే నోటీసులు పంపిన కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పుడు తన నిఘాను మరికొన్ని ప్రముఖ మెసేజింగ్ యాప్లపైకి మళ్లించింది. ఇప్పటికే తమ ప్లాట్ఫామ్లలో యూజర్ నేమ్ ఫీచర్ను కలిగి ఉన్న టెలిగ్రామ్, సిగ్నల్ యాప్లకు కేంద్రం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆయా ప్లాట్ఫామ్లలో ఉన్న యూజర్ నేమ్ ఫీచర్ వల్ల జరిగే ఆన్లైన్ మోసాలు, ఇంపర్సనేషన్ ముప్పులపై వివరణ కోరింది. ఫోన్ నెంబర్ షేర్ చేయకుండా కేవలం యూజర్ నేమ్తో ఇతరులను కాంటాక్ట్ చేసే ఈ ఫీచర్ వల్ల సైబర్ నేరాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు, మోసాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. యూజర్ నేమ్ ఫీచర్ ఎందుకు ఉండాలో సమాధానం చెప్పాలని టెలిగ్రామ్ను ప్రభుత్వం డిమాండ్ చేసింది. దేశంలో పరీక్షల పేపర్ లీకేజీలు, నకిలీ కంటెంట్ వంటి వివాదాల వల్ల టెలిగ్రామ్ ఇప్పటికే ప్రభుత్వం నుంచి తీవ్రమైన నిఘాను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా కేంద్రం ఇతర మెసేజింగ్ యాప్లపై కూడా తన పట్టును బిగిస్తోంది. హరహర మహాదేవ్ నామస్మరణ మధ్య వార్షిక అమర్నాథ్ యాత్ర ఇవాళ లాంఛనంగా ప్రారంభమైంది. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తులో కొలువైన పవిత్ర మంచులింగాన్ని దర్శించుకునేందుకు యాత్రికుల తొలి బృందం బాల్టాల్, నున్వాన్ బేస్ క్యాంపుల నుంచి బయలుదేరింది. వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎంతో ఉత్సాహంగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. గురువారం నాడు 4809 మంది యాత్రికులతో కూడిన మొదటి బృందాన్ని జమ్మూలోని భగవతీనగర్ బేస్ క్యాంప్ వద్ద లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. మధ్యాహ్నానికి కశ్మీర్ లోయకు చేరుకున్న ఈ బృందానికి స్థానికులు, పరిపాలనా అధికారులు ఘనస్వాగతం పలికారు. వారు నేరుగా గుహ వద్దకు చేరుకుని సహజ సిద్ధంగా ఏర్పడిన మంచులింగాన్ని దర్శించుకుంటారు. మరోవైపు యాత్ర సాఫీగా సాగేందుకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాది మంది పోలీసులు, సీఆర్పీఎఫ్, ఇతర పారామిలిటరీ బలగాలను మోహరించారు. అలాగే గగనతల నిఘాను కూడా ఏర్పాటు చేశారు. 57 రోజుల పాటు కొనసాగనున్న అమర్నాథ్ యాత్ర ఆగస్టు 28న ముగియనుంది.
ఏఐ ఆధారిత కల్పిత తీర్పులు వినాశకర పరిణామమే అని సుప్రీంకోర్టు హెచ్చరించింది. నకిలీ, మనుగడలో లేని ఊహాజనిత విషయాలను ఏఐ ద్వారా సృష్టించి వాటిని న్యాయ వ్యవస్థలో పూర్వ నిర్ణయాలుగా ఉపయోగించడం చట్టం, న్యాయం పరిధిలోకి అత్యంత విషపూరిత గ్యాస్ను విడుదల చేయడమే అని అభిప్రాయపడింది. ఇతరులు గమనించేలోపే అది అదృశ్యంగా, రహస్యంగా, వినాశకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయ నిర్ణయ జీవనాధారాన్ని కలుషితం చేయడమే కాకుండా హరించి వేస్తుందని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ధృవీకరించని ఏఐ ఆధారిత కల్పిత తీర్పుల సమాచారం న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తాయని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధే ధర్మాసనం పేర్కొంది. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించింది. ఎస్ఎల్ ఇన్ఫ్రా ప్రాజెక్టు దివాలా కేసులో నేషనల్ కంపెనీల ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును, దీనిని సమర్థించిన నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ నిర్ణయాన్ని కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఏఐ ఆధారిత కల్పిత తీర్పులను వ్యాజ్యాల్లో ప్రస్తావించడాన్ని న్యాయవాది దుష్ప్రవర్తనగానే పరిగణించాలని స్పష్టం చేసింది. జడ్జీలు ఇటువంటి నిర్ణయాలు న్యాయ వ్యవస్థ పవిత్రతను దెబ్బతీస్తాయని అభిప్రాయపడింది. ఏఐ ఆధారిత కల్పిత, నకిలీ తీర్పులను వ్యాజ్యాల్లో ప్రస్తావించకుండా న్యాయవాదులను కట్టడి చేసేలా కమిటీని ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై డ్రోన్లు, క్షిపణులతో రష్యా జరిపిన భీకర దాడుల్లో మృతుల సంఖ్య 25కు పెరిగింది. ఈ ఘటనలో 90 మందికి పైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రష్యా దాడుల కారణంగా కీవ్ నగరంలో దాదాపు 20 నివాస భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రష్యా దాడుల సమయంలో కీవ్లో 50,000 మందికి పైగా ప్రజలు ప్రాణభయంతో సబ్వే స్టేషన్లలో తలదాచుకున్నారు. చమురు కర్మాగారాలపై ఉక్రెయిన్ ఇటీవల చేసిన దాడులకు ప్రతీకారంగానే తాము ఈ దాడికి పాల్పడినట్లు రష్యా ప్రకటించింది. డ్రోన్ టెక్నాలజీతో తమ దేశంలోని సప్లై రూట్లు, చమురు కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడులు చేస్తుండటంతో ప్రతీకార దాడులు చేసినట్లు పేర్కొంది. ఈ దాడి కోసం మొత్తం 74 క్షిపణులను, 496 డ్రోన్లను రష్యా ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో దౌత్యపరంగా జరుగుతున్న శాంతి ప్రయత్నాలు ఇంకా ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. వచ్చే వారం తుర్కియోలో జరిగే నాటో సమ్మిట్లో ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాల్గొననున్నారు. ఈ క్రమంలో రష్యా దాడుల అంశం వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. సిరియా రాజధాని డమాస్కస్లోని ఓ కేఫ్లో గురువారం జరిగిన బాంబు పేలుడుతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 22 మంది గాయపడ్డారు. డమాస్కస్లోని ప్రధాన న్యాయస్థానం సమీపంలో ఉన్న కేఫ్లో గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన పేలుడు పదార్థం పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. భద్రతా బలగాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. 2024 డిసెంబర్లో అసద్ ప్రభుత్వాన్ని గద్దెదించి సిరియా కొత్త అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి సిరియాలో శాంతి భద్రతలను నెలకొల్పడానికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అణచివేసేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ దేశాన్ని నిర్ధీకరించే క్రమంలో అల్ షరాకు ఇలాంటి భద్రతా సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లంగర్ హౌస్ పిఎస్ పరిధిలోని హోటల్ గ్రాండ్ లాడ్జ్లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. అల్వాల్కు చెందిన రేణుకకు గోల్కొండ ప్రాంతానికి చెందిన ఫారూక్తో పరిచయం ఉంది. ఈ క్రమంలో ఇద్దరూ నిన్న రాత్రి హోటల్లో ఓ గదిని బుక్ చేసుకున్నారు. అనంతరం కొద్దిసేపు తర్వాత ఫారూక్ బయటకు వెళ్లాడు. తిరిగి గదికి వచ్చేసరికి రేణుక ఉరివేసుకుని ఉందని ఫారూక్ తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే రేణుకది ఆత్మహత్య కాదని హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఫారూక్పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫారూక్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.